నేనైతే గార్డెన్లోకి వచ్చిన. వెల్కమ్ టు కవిత బుట్ల. నేనైతే ఈరోజు పురుగులానే ఉంటుంది గీత చెట్టు, ఎంత బాగుంటుంది, ఎండిపోతే అట్లనే ఉంటుంది. అయితే నేనైతే మా గార్డెన్లోకి వచ్చిన. చాలా అంటే రోజు పువ్వులు తెంపుకోవడానికి వస్తా, కానీ కూరగాయలు చూస్తాను నేను. అడదిక్కుంటాయి కదా కూరగాయలు, కొంచెం అట్రేట్ ఉంటాయి. అవి ఒక్క చంకాయ కాయాలి, ఒక్క ఫ్రూట్ వేయాలి. ఇదేంటిదో చెట్టు మా డాడీ అన్నట్టు చెప్తాడు. ఇది ఏంటంటే బత్తాయి చెట్టు. ఇది గ్రేప్స్ చెట్టు అక్కడ ఉంది కదా, అది గ్రేప్స్ చెట్టు. ఇది ఇగో పత్తి కొమ్మలని పూర చెట్టు అండి. ఇదిగోండి మీకు ఒకటి చూపించాలా, టచ్ మీ నోట్ ప్లేన్ తీయండి. ఇక్కడ ఉందిగా, ఎట్లయిపోయినా చూడండి, పడదే టచ్ మీ నోట్ ప్లాంట్ తీసుకుంటాం. ఇంకా ఉట్టిగానే అది ఒక్క కొమ్మ పట్టుకుని అట్లనే అయిపోతుంది. ఏందో అర్థమైతలేదు. ఇది ఒక్కటి పట్టుకున్నా, ఉట్టిగానే అవ్వా ఎవరో వచ్చినట్టు అవుతుంది నాకు ఆ పనుల వల్ల. బాధ ఏందో బాధ అనుకుంటున్నాంటారు కాదండి, నాకు రియల్గానే బాధ. ఇప్పుడు ఉంది చెట్టు, ఈ టచ్ మీ నాట్ ప్లాంట్కి కొన్ని ఎవి పూస్తున్నాయి. ఏంటి అంటే ఇవ్వండి, పువ్వులు పూస్తున్నాయి. టచ్ మీ నాట్ ప్లాంట్కి పువ్వులు పూస్తాయా? కామెంట్ చేయండి, అదే పువ్వు చూపిస్తాను. పడుతున్నా డ్రమ్మ మీదకి ఎక్కి. ఇది ఏంటితో ఇట్లా విచిత్రంగా ఉన్నది చూడండి, విచిత్రంగా. నాకంత ఎత్తుంటాయి నాకు మెరుక. అయితే ఇట్లా పెట్టిందండి వీడియో. ఇదిగోండి ఫ్లవర్స్, ఫ్లవీర్ ఫ్లవీర్ ఫ్లవీర్. ఇక్కడ ఒక ఫ్లవీర్, ఇక్కడ ఒక ఫ్లవీర్. ఇదిగోండి ఇది రేపటి వరకు అవుతుంది. మనకు అట్లున్నారు ఫ్యాన్స్. ఇదిగోండి ఇది నేను వీకేసిన కావాలని ఇన్ని ఉన్నాయి. ఇదొకటి రేపటి వరకు ఇవన్నీ ఎట్లయితే భయం అవుతుంది. ఇదొకటి ఇగోండి ఏందో నాకు ఇట్లా పెరుగుతుంది. ఇంకోండి పైన, ఆఖరికి పైన ఒకటి. ఇంకోండి ఇది మా టీచర్కి ఇప్పుడు తెంపిస్తా. టీచర్ ఎంత ఎగ్జైట్మెంట్ అవుతుందో అంటే, నేను మొన్న మా చెల్లి తీసుకుపోయింది, నేను కొమ్మనే లేదు, ఇంత పెద్ద ఇట్లా గుబ్బరుగా ఉండేది అండి నాకు అందుకని పట్టుకెళ్తుంది. ఇదిగోండి గుబ్బరుగా నా అరిచేతి నిండా వచ్చినాయి. వెంకటేశ్వర స్వామి ఇట్లా పెట్టుకొని ఉంటాడు కదా అట్లా. సరే ఫ్రెండ్స్, బాయ్.